రెడ్ బుక్ కి యాప్ మందు మేమొస్తే మామూలుగా ఉండదు మున్ముందు అని అంటోంది వైసీపీ. వచ్చేసింది మా యాప్, 3 ఏళ్ల తర్వాత కూటమి నేతలకిస్తాము షాక్ అని అంటున్నారు వైసీపీ అధినేత. పాపుల చిట్టాను చిత్రగుప్తుడు రాసుకున్నట్లు కూటమి నేతల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు కొత్తగా ఒక యాప్ని తీసుకొచ్చామన్నారు జగన్. వైసీపీ పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్. కూటమి వేధింపులకు గురవుతున్న వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు కొత్తగా యాప్ ని తీసుకొచ్చామన్నారు ఆ పార్టీ అధినేత. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హెరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఉద్దేశపూర్వకంగా వైసీపీ నేతలపై పెట్టే తప్పుడు కేసులకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు జగన్. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. చంద్రబాబు విషయంలో ప్రజలు ఇప్పటికీ ఓ క్లారిటీకి వచ్చారన్నారు వైసీపీ చీఫ్. చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనల్ని పోగొట్టుకున్నాం అనేది కూడా ఆటోమేటిక్లీ కార్యకర్తల్లోనూ ప్రతి గ్రామ స్థాయిలోనూ కూడా అది విపరీతంగా కనిపిస్తుంది. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ అందుతాన్ని క్రమం తప్పకుండా అందుతాన్న పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ అందుతానేటివన్నీ ప్లేట్ తీసేసినాడు. ఆయన ఇస్తానని చెప్పినవన్నీ కూడా బిర్యానీ పెడతానన్నాడు. అది మూతగా బిర్యానీ అనేది పలావ్ పోయింది, బిర్యానీగా దేవుడు అనే స్టేజ్లోకి వెళ్ళిపోయిందనే టాక్ ప్రతి ఊర్లో జరుగుతుంది, ప్రతి ఇంట్లో జరుగుతుంది. ప్రభుత్వం జగన్ కు సరైన భద్రత కల్పించడం లేదన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. జగన్ పర్యటనల్లో పోలీసులు ఆంక్షలు పెడుతున్నారన్నారు. లిక్కర్ స్కామ్ విషయంలో సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేశారన్నారు రోజా. లిక్కర్ కేసుతో సంబంధం ఉన్న వారెవరిని సిట్ వదిలిపెట్టబోదన్నారు మంత్రి రామ్ ప్రసాద్. లిక్కర్ కేసు విచారణ క్లైమాక్స్ కు చేరిందని, త్వరలో మరిన్ని అరెస్టులు తప్పమంటున్నారు టీడీపీ నేతలు.